హాయ్, దిస్ ఇస్ భైరవ్. వెల్కమ్ టు ఎంబీకే డిఎస్సి క్లాసెస్. ఈ రోజు సెషన్ లోపల మనము డిఎస్సిలో CO2 యొక్క పాత్ర ఏంటి అంటే 6వ తరగతి నుండి మొదలుకొని 10వ తరగతి వరకు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వాయువు యొక్క ప్రాధాన్యత ఏమిటి, సో వివిధ తరగతులలో ఉన్నటువంటి CO2 గురించిన అంశాలు ఏమిటి అనేటువంటి ఒక అంశాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటాను అంటే CO2 అనేది ఒక అలోహ ఆక్సైడ్. సో ఇది ఒక అలోహ ఆక్సైడ్ అని అంటున్నాం. సో CO2 ఈజ్ ఏ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అని అంటున్నాం. అయితే అలోహ ఆక్సైడ్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, సో కార్బన్ అనేది ఒక అలోహము అని అంటున్నాను. ఆల్రెడీ మీకు వివిధ సందర్భాలలో అలోహాల యొక్క జాబితా, ముఖ్యమైనటువంటి అలోహాల యొక్క జాబితా ఏమిటి అంటే ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే సన్, PHC, అదేవిధంగా ఫ్లోరిన్, క్లోరిన్ అండ్ బ్రోమిన్ అండ్ అయోడిన్. సో అయోడిన్ అని అంటూ ఉన్నాం. సో అయోడిన్ అని అంటూ ఉన్నాం. సో ఈ సందర్భంలో నేనేమంటానంటే సో సన్ అని అంటున్నా. ఇక్కడ సన్ లో ఎస్ మీన్స్ సల్ఫర్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, హైడ్రోజన్, కార్బన్ అని అంటున్నాం. అదే విధంగా ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో దీస్ ఆర్ ఆల్ నాన్ మెటల్స్. సో నాన్ మెటల్స్ అని అంటున్నాం. ఇవన్నీ కూడా ఏంటివి అంటే అలోహాలు అని అంటున్నాం. సో ఏదైనా ఒక అలోహం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమంటున్నానంటే కార్బన్ అనేది ఒక అలోహము. ఈ అలోహమైనటువంటి ఈ కార్బన్ అనేది ఆక్సిజన్ తో చర్య జరిపినప్పుడు, సో ఆక్సిజన్ తో చర్య జరిపినప్పుడు ఏమి ఏర్పడుతుంది అంటే CO2 అనబడేటువంటి ఒక అలోహ ఆక్సైడ్ ఏర్పాటు కావడం జరుగుతుంది అని అంటున్నాం. సో సి అంటే కార్బన్ అనేది ఒక అలోహము, అలోహ ఆక్సైడ్. సో CO2 అనేది ఒక అలోహ ఆక్సైడ్ అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సోడాలు మరియు శీతల పానీయాలు. సో సోడాలు మరియు శీతల పానీయాల యందు ఉండేటువంటి వాయువు ఏమిటి అని ఒకసారి మనం గమనిస్తే సోడాలలోను అదేవిధంగా శీతల పానీయాలు, దట్ మీన్స్ కూల్ డ్రింక్స్ లో ఉన్నటువంటి వాయువు ఏమిటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఈ వాయువు సోడాలలోను అదేవిధంగా ఆ శీతల పానీయాలలోను కూల్ డ్రింక్స్ లోను ఉండటం జరుగుతుంది అని అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దీనికి లింక్డ్ ఉన్నటువంటి మరొక పాయింట్ ఏమిటంటే ఈ సోడాలు మరియు శీతల పానీయాల యందు ఉన్నటువంటి ఆమ్లము. సో వీటిలో ఉన్నటువంటి ఆమ్లము ఏమిటంటే కార్బోనిక్ ఆమ్లం అనేది ఉండటం జరుగుతుంది. సో కార్బోనిక్ ఆమ్లం అనేది ఉంటుంది. సో H2CO3. సో ద ఫార్ములా ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ ఈజ్ H2CO3. సో సోడాలు మరియు శీతల పానీయాల యందు ఉండే వాయువు కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ అయితే సోడాలు మరియు శీతల పానీయాలలో ఉన్నటువంటి యాసిడ్ ఆమ్లం ఏమిటి అంటే కార్బోనిక్ యాసిడ్ అనేది ఉండటం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ నేనేమంటానంటే సో ఘన స్థితిలో ఉన్నటువంటి CO2ను, సో నేనేమంటున్నానంటే ఘన CO2ను, సాలిడ్ CO2ను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే డ్రై ఐస్ లేదా పొడి మంచు. సో ఘన స్థితిలో ఉన్నటువంటి CO2ను మనము పొడి మంచు, డ్రై ఐస్. సో డ్రై ఐస్ అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పొడి మంచు లేదా డ్రై ఐస్ అని దేనిని పిలుస్తాము అంటే ఘన స్థితిలో ఉన్నటువంటి ఆ CO2ను మనము పొడి మంచు లేదా డ్రై ఐస్ అని అంటాం. సో ఈ ఘన CO2ను పొడి మంచు అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాము అనేటువంటి ఈ పాయింట్ మనకు 9వ తరగతి టెక్స్ట్ బుక్ లో మన చుట్టూ ఉన్న పదార్థము అనేటువంటి లెసన్ లో భాగంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సోడాలు మరియు శీతల పానీయాల యందు ఉండేటువంటి వాయువు ఆమ్లం ఏమిటి అని 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. అదే విధంగా ఈ CO2 అనేది ఒక అలోహ ఆక్సైడ్ అనేటువంటి ఈ పాయింట్ మనకు 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో విపులంగా రాయడం జరిగింది అని అంటున్నాం. నెక్స్ట్ ఇంకా నేనేమంటున్నానంటే డ్రై ఐస్ గురించి మాట్లాడు అనగా
ఘన స్థితిలో ఉన్నటువంటి CO2 ను మనం పొడి మంచు లేదా డ్రై ఐస్ అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉన్నాము అని అంటారు. నెక్స్ట్ అదే విధంగా గ్లోబల్ వార్మింగ్, దానినే భూతాపము అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. సో భూతాపానికి ప్రధాన కారణమైన వాయువు ఏమిటి అంటే, సో ప్రధాన కారణమైన వాయువు ఏమిటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అన్నట్టు. సో భూతాపము, దానిని గ్లోబల్ వార్మింగ్ లేదా భూమి వేడెక్కడము అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. సో భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలో నమోదయ్యే అవాంఛనీయ పెరుగుదలను మనం భూతాపము అని అంటాం. సో సింపుల్ గా మనం ఏమంటామంటే భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలో నమోదయ్యేటువంటి అవాంఛనీయ మార్పులను మనం భూతాపము, గ్లోబల్ వార్మింగ్ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ భూతాపానికి ప్రధాన కారణమైన వాయువు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఈ వాయువు భూతాపానికి ప్రధానమైన కారణం అని 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో దహనము, జ్వాల, మంట అనేటువంటి ఒక లెసన్ లో ఉంటుంది అని అంటారు. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ నేనేమంటానంటే మంటలను ఆర్పడానికి ఉపయోగించే అత్యుత్తమ పదార్థం ఏమిటి అంటే CO2 అని అంటారు. సో మంటలను ఆర్పడానికి ఉపయోగించే అత్యుత్తమ పదార్థము. సో అత్యుత్తమ పదార్థం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. సాధారణంగా మంటలను ఆర్పడానికి అనగా కర్ర, కాగితము, చెక్క ఇలాంటివి మండుతూ ఉన్నప్పుడు ఆ మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం. అయితే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నూనె వాటితో పాటుగా విద్యుత్ పరికరాలు మండుతూ ఉన్నప్పుడు వాటిని ఆర్పడానికి నీటిని ఉపయోగించరు. సో మంటలను ఆర్పడానికి ఎక్కడైతే నీటిని ఉపయోగించరో అక్కడ CO2 వాయువును ఉపయోగిస్తాము. అయితే ఈ CO2 వాయువు అనేది 2 కారణాల ద్వారా మంటలను ఆర్పుతుంది. సో CO2 వాయువు అనేది ఏదైతే ఉన్నదో ఈ CO2 వాయువు అనేది 2 కారణాల ద్వారా CO2 వాయువు అనేది 2 కారణాల ద్వారా మంటలను ఆర్పుతుంది. అందులో ఒక కారణం ఏమిటి? CO2 వాయువు అనేది 2 కారణాల ద్వారా మంటలను ఆర్పుతుంది. అందులో మొదటి కారణం ఏమిటి అంటే మండే పదార్థాన్ని చల్లబరచడం ద్వారా. సో మొదటిది ఏమిటి అంటే ఏ పదార్థం అయితే మండుతుందో ఆ మండే పదార్థాన్ని, దహనం చెందేటువంటి పదార్థాన్ని చల్లబరచడం ద్వారా. సో మండే పదార్థాన్ని చల్లబరచడం ద్వారా. నెక్స్ట్ రెండవది ఏమిటంటే ఆ మంటను ఒక దుప్పటి వలె లేదా ఒక కంబలి వలె కప్పివేసి, ఆ మంటను ఒక దుప్పటి వలె లేదా ఒక కంబలి వలె కప్పివేసి గాలి సరఫరాను నిరోధించుట ద్వారా గాలి సరఫరాను నిరోధించుట ద్వారా ఈ CO2 వాయువు అనేది మంటలను ఆర్పుతుంది. సో ఈ CO2 వాయువు అనేది మంటలను ఆర్పివేయడం జరుగుతుంది అనేటువంటి ఒక పేరుతో నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే CO2 వాయువు అనేది ఒక అలోహ ఆక్సైడ్ అని అంటున్నాను. అదేవిధంగా సోడాలు మరియు శీతల పానీయాలలో ఉండేటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్, సోడాలు మరియు శీతల పానీయాలలో ఉన్నటువంటి ఆమ్లం ఏంటంటే కార్బోనిక్ యాసిడ్. సో దాని ఫార్ములా ఏమిటంటే H2CO3 అని అంటున్నాను. అదేవిధంగా ఘన CO2 ను మనం పొడి మంచు, డ్రై ఐస్ అని అంటున్నాం. భూతాపానికి ప్రధానమైన కారణం అయినటువంటి వాయువు ఏంటంటే CO2 అని అంటున్నారు. అయితే మీరు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆమ్ల వర్షాలకు, దట్ మీన్స్ యాసిడ్ రైన్స్ ఏవైతే ఉంటాయో అవి. సో ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణమైన వాయువు ఏమిటంటే సల్ఫర్ డైఆక్సైడ్. ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం సల్ఫర్ డైఆక్సైడ్. భూతాపానికి ప్రధాన కారణమైన వాయువు CO2, కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. అదే విధంగా మంటలను ఆర్పడానికి ఉపయోగించే అత్యుత్తమ పదార్థం. అయితే మంటలను ఆర్పడానికి నీటిని కూడా ఉపయోగిస్తాం. ఎక్కడైతే నీటిని ఉపయోగించలేమో అనగా
మంటలను ఆర్పడానికి ఎక్కడైతే నీటిని ఉపయోగించలేమో అక్కడ CO2 వాయువును ఉపయోగిస్తాము. ఈ CO2 వాయువు అనేది మంటలను ఆర్పడానికి ఉపయోగించే అత్యుత్తమ పదార్థం, బెస్ట్ మెటీరియల్ అని అంటున్నాం. అయితే ఈ CO2 వాయువు అనేది 2 కారణాల ద్వారా మంటలను ఆర్పివేస్తుంది. అది ఏమిటి అంటే మండే పదార్థాన్ని చల్లబరచడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మంట మండుతూ ఉంటే ఆ మంట పైన CO2 వాయువును మనం స్ప్రే చేసినప్పుడు ఆ CO2 వాయువు అనేది మండే పదార్థాన్ని చల్లబరుస్తుంది. అదేవిధంగా ఆ మంటను ఒక దుప్పటి వలె, ఒక కంబలి వలె కప్పివేసి గాలి సరఫరాను నిరోధించడం ద్వారా ఈ CO2 వాయువు అనేది మంటలను ఆర్పివేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఇంకా ఇక్కడ నేనేమంటున్నానంటే అధిక మొత్తంలో CO2 వాయువును పొందడానికి సో ఇక్కడ నేనేమంటున్నానంటే అధిక మొత్తంలో అనగా ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో CO2 వాయువును అధిక మొత్తంలో CO2 వాయువును పొందడానికి ఏం చేస్తాము అంటే అధిక మొత్తంలో CO2 వాయువును పొందడానికి మనము సోడియం బైకార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ మరియు పొటాషియం బైకార్బోనేట్ మరియు పొటాషియం బైకార్బోనేట్ ఈ రసాయనాలను ఏం చేస్తారు అంటే ఆ వేడి చేయడం జరుగుతుంది. వేడి చేస్తారు అన్నట్లు. అధిక మొత్తంలో ఈ CO2 వాయువును పొందడానికి మనము సోడియం బైకార్బోనేట్ మరియు పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాలను వేడి చేస్తారు. ఈ రసాయనాలను వేడి చేసినట్లయితే అధిక మొత్తంలో మనకు ఏ వాయువు విడుదలవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఒక వాయువు విడుదల కావడం జరుగుతుంది అని అంటాం. అయితే ఈ రసాయనాలను అధిక మొత్తంలో వేడి చేసినప్పుడు అధిక మొత్తంలో CO2 వాయువు లభిస్తుంది అనేటువంటి ఈ పాయింట్ మనకు 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమంటాను అంటే ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే సోడియం బైకార్బోనేట్ ఏదైతే ఉన్నదో సోడియం బైకార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ ఏదైతే ఉందో సోడియం బైకార్బోనేట్ యొక్క ఫార్ములా ఏమిటంటే NaHCO3. ఈ NaHCO3 ని మనం సోడియం బైకార్బోనేట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇంకొక పేరుతో కూడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేటువంటి ఒక పేరుతో కూడా మనం పిలుస్తాం. అయితే ఈ సోడియం బైకార్బోనేట్ ని మనం ఇంకొక పేరుతో కూడా ఏమంటామంటే బేకింగ్ సోడా. దీనినే బేకింగ్ సోడా అనేటువంటి ఒక పేరుతో కూడా మనం పిలుస్తాం. ఈ సోడియం బైకార్బోనేట్ అనేటువంటి ఈ రసాయనాన్ని మనం నీటిలో కలిపినప్పుడు దీనిని మనము నీటిలో కలిపినట్లయితే అక్కడ ఏ వాయువు విడుదలవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఒక వాయువు విడుదల కావడం జరుగుతుంది. సోడియం బైకార్బోనేట్ లేదా బేకింగ్ సోడాను నీటిలో కలిపినట్లయితే మనకు CO2 వాయువు విడుదల కావడం జరుగుతుంది. ఈ CO2 వాయువు వలనే పిండి వంటలు అనేటివి మెత్తగాను మృదువుగాను మారతాయి. ఈ CO2 వాయువు వలనే పిండి వంటలు ఏవైతే ఉంటాయో పిండి వంటలు ఆ పిండి వంటలు అనేటివి మెత్తగాను మరియు మృదువుగాను మెత్తగాను మరియు మృదువుగాను మారతాయి అన్నట్టు. పిండి వంటలు అనేటివి మెత్తగాను మృదువుగాను మారడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఈ కార్బన్ డైఆక్సైడే అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మనం దోశ పిండిలో ఈ బేకింగ్ సోడా అనేటువంటి ఈ పౌడర్ ను కొద్దిగా కలిపితే వెంటనే ఆ దోశ పిండిలో చిన్న గాలి బుడగలు అనేటివి ఏర్పడతాయి. ఆ గాలి బుడగలలో ఉన్నటువంటి వాయువు ఏమిటి అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువే. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఈ వాయువు వలనే ఆ పిండి వంటలు అనేటివి మెత్తగాను మృదువుగాను మారతాయి. అంతేకాకుండా దోశకు మరియు బ్రెడ్ కు రంధ్రాలు ఏర్పడటానికి కారణమైన వాయువు కూడా ఈ CO2 వాయువే అని అంటారు. దోశకు మరియు బ్రెడ్ కు రంధ్రాలు ఏర్పడటానికి దోశకు మరియు బ్రెడ్ ఏదైతే ఉన్నదో అది బ్రెడ్ కు రంధ్రాలు ఏర్పడటానికి రంధ్రాలు ఏర్పడటానికి కారణమైన వాయువు కూడా ఈ
కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. తో దోశకు బ్రెడ్ కు రంధ్రాలు ఏర్పడటానికి కారణమైనటువంటి వాయువు ఏమిటంటే ఎస్ CO2 అని అంటున్నారు. నెక్స్ట్ అదే విధంగా మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ నేనేమంటానంటే ఎస్ ఇక్కడ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్ ఇక్కడ నేనేమంటాను అంటే సో ఇక్కడ చూడాలి. ఇక్కడ ముందుగా కాల్షియం ఆక్సైడ్ దట్ మీన్స్ CaO అని అంటాం. ఈ CaOను మనం కాల్షియం ఆక్సైడ్, సో దీనిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. దీనినే మనం క్విక్లైమ్ అనేటువంటి ఒక పేరుతో కూడా మనం పిలుస్తాం. సో క్విక్లైమ్ సో CaO కాల్షియం ఆక్సైడ్, దీనిని క్విక్లైమ్ అనేటువంటి ఒక పేరుతో కూడా మనం పిలుస్తాం. దీనినే పొడి సున్నం అని అంటాం. సో కాల్షియం ఆక్సైడ్ లేదా క్విక్లైమ్ అచ్చ తెలుగులో అయితే పొడి సున్నము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ పొడి సున్నము అనేది మార్కెట్ లో కూడా వివిధ బస్తాల రూపంలో అంటే 5 కేజీల బస్తా 10 కేజీల బస్తా ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి ఈ పొడి సున్నాన్ని మనం ఇంటికి తెచ్చి ఏం చేస్తాం? సో ఇంటికి తెచ్చి బకెట్ లో ఉన్నటువంటి ఇంటికి తెచ్చిన తర్వాత బకెట్ లోపల ఉన్నటువంటి నీటిలో కలుపుతాం. సో ఎప్పుడైతే నేనేమంటానంటే ఇది పొడి సున్నం, ఈ పొడి సున్నాన్ని ఇంటికి తెచ్చి బకెట్ లో ఉన్నటువంటి నీటిలో కలుపుతామో అప్పుడు ఏం ఏర్పడుతుందంటే తడి సున్నం ఏర్పడుతుంది. ఆ తడి సున్నం యొక్క ఫార్ములా ఏమిటంటే CaOH టేకెన్ ట్వైస్. దానిని మనం కాల్షియం హైడ్రాక్సైడ్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. సో పొడి సున్నము, ఆ పొడి సున్నాన్ని ఇంటికి తెచ్చి బకెట్ లో ఉన్నటువంటి నీటిలో కలుపుతాం. సో ఫలితంగా ఏం ఏర్పడుతుందంటే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ను ఒక బ్రష్ సహాయముతో కానీ లేదా ఒక చీపురు సహాయముతో కానీ ఇలా తీసుకొని అలా మనం గోడకు అప్లై చేయడం జరుగుతుంది. అనగా ఈ తడి సున్నాన్ని బ్రష్ సహాయంతో కానీ లేదా ఒక చీపురు సహాయంతో కానీ మనం గోడకు వెళ్ళవేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ని గోడకు వెళ్ళవేస్తామో, గోడకు ఒక పూతగా వేస్తామో, అది అనగా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది నెమ్మదిగా CO2 వాయువుతో చర్య జరుపుతుంది. చర్య జరిపినప్పుడు అక్కడ కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఒక పొర ఏర్పడుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఆ పొర ఏర్పడటం వలనే గోడలు అనేటివి అనగా ఈ తడి సున్నంతో వెళ్ళవేసినటువంటి గోడలు అనేటివి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. సో అయితే దానికి సంబంధించి ఉన్నటువంటి ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే నేనేమంటానంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్. సో దీనినే తడి సున్నం అంటాం. ఈ తడి సున్నాన్ని బ్రష్ సహాయంతో గోడకు ఒక కోటింగ్ వేస్తాం. సో గోడకు ఒక పూతగా వేస్తాం. సో గోడకు పూతగా వేసినప్పుడు అది గాలిలో ఉన్నటువంటి CO2 వాయువు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అది గాలిలో ఉన్నటువంటి CO2 వాయువుతో చర్య జరపడం జరుగుతుంది, రియాక్షన్ చేస్తుంది అని అంటున్నాం. సో ఈ విధంగా CO2 వాయువుతో చర్య జరిపినప్పుడు అక్కడ ఏమి ఏర్పడుతుంది అంటే కాల్షియం కార్బోనేట్ CaCO3 కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా కొంత మొత్తంలో నీరు కూడా ఏర్పడుతుంది అని. ఎప్పుడైతే ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుందో ఈ కారణం వలనే గోడలు అనేటివి తెల్లగా ఉంటాయి. సో CaCO3 దాన్నే మనం ఏమని పేరుతో పిలుస్తామంటే కాల్షియం కార్బోనేట్. సో దానిని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. ఈ కాల్షియం కార్బోనేట్ వలనే గోడలు అనేటివి తెల్లగా మెరుస్తూ ఉంటాయి అని అంటున్నాం. అయితే గోడకు పూతగా వేసినటువంటి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది గాలిలోని ఏ వాయువుతో చర్య జరుపుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువుతో చర్య జరిపినప్పుడు అక్కడ కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఒక పొర ఏర్పడుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఈ పొర వలనే
ఆ గోడలు అనేటివి తెల్లగా మెరుస్తూ ఉంటాయి అని అంటున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఏమిటి అంటే సిఏఓ కాల్షియం ఆక్సైడ్. ఈ కాల్షియం ఆక్సైడ్ ని మనం ఏమంటామంటే పొడి సున్నము లేదా క్విక్లైమ్ లేదా కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. సో సిఏఓ దీనిని ఏమని పేరుతో పిలుస్తామంటే క్విక్లైమ్ అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. అదే విధంగా CaCO3 కాల్షియం కార్బోనేట్, దీనినే మనం ఏమంటామంటే లైమ్ స్టోన్. సో లైమ్ స్టోన్ అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకే, అయితే ఇక్కడ చూస్తే దోశకు బ్రెడ్కు రంధ్రాలు ఏర్పడటానికి కారణమైన వాయువు CO2. సో ఈ లైన్ అనేది 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనబడేటువంటి లెసన్ లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఈ కాల్షియం ఆక్సైడ్ ని నీటిలో కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. దీనిని గోడకు పొతగా వేసినప్పుడు అక్కడ కాల్షియం కార్బోనేట్ పొర అనేది ఏర్పడుతుంది. దీని కారణం వలన గోడలు అనేది తెల్లగా మెరుస్తూ ఉంటాయి అని అంటుంది. నెక్స్ట్ అదే విధంగా అంటే ఈ కాన్సెప్ట్ మనకు రసాయన చర్యలు సమీకరణాలు అనబడేటటువంటి 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో మనకు కనిపించడం జరుగుతూ ఉంటుంది అని అంటున్నాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. అది ఏమిటి అంటే CO2 వాయువును గుర్తించడానికి చేసే ప్రాథమిక పరీక్ష ఏమిటి అంటే సున్నపు తేట పరీక్ష. సో సున్నపు తేట పరీక్ష, లైమ్ వాటర్ టెస్ట్ అని అంటారు. సో CO2 వాయువును గుర్తించడానికి చేసినటువంటి పరీక్ష ఏమిటి అంటే లైమ్ వాటర్. సో లైమ్ వాటర్ టెస్ట్. అని అంటున్నాం. లైమ్ వాటర్ టెస్ట్ అని అంటున్నాం. సో సున్నపు తేట పరీక్ష అని అంటున్నాం. అయితే ఇక్కడ దానికన్నా ముందుగా కొంత సమాచారాన్ని మీకు వివరించదలిచాను. అది ఏమిటంటే ఇది ఒక కొవ్వొత్తి. సో ఇది ఒక కొవ్వొత్తి అని అంటున్నాను. సో ఇది ఒక కొవ్వొత్తి. అని అంటున్నాం. అయితే ఇది ఒక కొవ్వొత్తి. సో కొవ్వొత్తి మండుతూ ఉన్నది. సో కొవ్వొత్తి మండుతూ ఉన్నది. ఈ సందర్భంలో సో కొవ్వొత్తి మండుతూ ఉన్నది. లేదా ఇంకా మీకు ఇక్కడ సింపుల్ గా చెప్పుకోవాలి అంటే నేనేమంటున్నానంటే మీకు 3 రకాలైనటువంటి వాయువులు అనేటివి ఉంటాయి. ఆ 3 రకాలైన వాయువులు ఏంటంటే అతి ప్రధానంగా ఫస్ట్ వన్ నేనేమంటానంటే హైడ్రోజన్ వాయువు. సో హైడ్రోజన్ వాయువు అని అంటారు. నెక్స్ట్ రెండవది ఏమిటి అంటే ఆక్సిజన్ వాయువు. సో ఆక్సిజన్ వాయువు అని అంటారు. నెక్స్ట్ CO2 వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వాయువు అని అంటారు. సో ఈ 3 వాయువుల గురించి మండుతున్నటువంటి ఒక అగ్గిపుల్ల అనేటువంటి పరీక్షల గురించి నేను ఇక్కడ వివరిస్తున్నాను. సో ఈ హైడ్రోజన్ వాయువు అనేది మండుతున్నటువంటి అగ్గిపులను, సో ఈ హైడ్రోజన్ వాయువు దగ్గర మండుతున్నటువంటి ఒక అగ్గిపులను ఉంచినట్లయితే ఆ హైడ్రోజన్ వాయువు అనేది పాప్ అనేటువంటి ఒక శబ్దంతో మండుతుంది. సో హైడ్రోజన్ వాయువు అనేది పాప్. సో హైడ్రోజన్ వాయువు అనేది పాప్ అనేటువంటి ఒక శబ్దంతో మండుతుంది. సో హైడ్రోజన్ వాయువు దగ్గర ఒక మండుతున్న ఒక అగ్గిపులను అలా ఉంచినప్పుడు అప్పుడు ఈ హైడ్రోజన్ వాయువు అనేది పాప్ అనేటువంటి ఒక శబ్దంతో మండుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ వాయువు, దీనికి సంబంధించిన పరీక్ష ఏమిటంటే ఈ వాయువు దగ్గర ఒక మండుతున్నటువంటి ఒక అగ్గిపుల్లను అలా ఉంచితే ఆ మండుతున్నటువంటి అగ్గిపుల్ల అనేది ప్రకాశవంతంగా మండుతుంది. సో ప్రకాశవంతంగా మండటం జరుగుతుంది. సో మండుతున్న అగ్గిపుల్లను ప్రకాశవంతంగా మండించే వాయువు ఆక్సిజన్ వాయువు. మండుతున్న అగ్గిపుల్లను ఉంచినప్పుడు పాప్ అనే శబ్దంతో మండే వాయువు ఏమిటి? హైడ్రోజన్ వాయువు అని అంటాం. నెక్స్ట్ అదే విధంగా మండుతున్నటువంటి ఒక అగ్గిపుల్లను ఆర్పివేసే వాయువు. సో మండుతున్నటువంటి ఒక అగ్గిపుల్లను ఆర్పివేసే వాయువు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ అని అంటున్నాం. సో మండుతున్న అగ్గిపుల్లను ఆర్పివేసే వాయువు CO2. మండుతున్న అగ్గిపుల్లను ప్రకాశవంతంగా మండించేటువంటి వాయువు ఆక్సిజన్. మండుతున్న అగ్గిపుల్లను ఉంచినప్పుడు పాప్ అనే శబ్దంతో మండే వాయువు ఏమిటంటే హైడ్రోజన్ వాయువు అని అంటారు. అయితే ఈ మండుతున్నటువంటి అగ్గిపుల్లను ఉంచినప్పుడు ఆర్పివేసే వాయువు CO2 వాయువే. అయితే ఈ పరీక్ష కన్నా సున్నపు తేట పరీక్ష అనేది మరింత మెరుగైనది, మరింత మేలైనది. సున్నపు తేటను పాలవలే తెల్లగా మార్చడం అనేది CO2 వాయువు యొక్క లక్షణము అని అంటున్నాం.
ఓకే, అయితే సున్నపు తేట అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సున్నపు తేట అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను అంటే ఇది ఒక బకెట్ తీసుకుంటున్నాను. ఆ బకెట్ లో కొద్ది వరకు ఆ బకెట్ లో నేనేం చేస్తున్నాను అంటే ఆ బకెట్ లో నీటిని తీసుకున్నాను. నీటిని తీసుకోవడం జరుగుతుంది. సో బకెట్ లో ఉన్నటువంటి ఆ నీటిలో నేనేం చేస్తున్నాను అంటే బకెట్ లో ఉన్నటువంటి ఆ నీటిలో కాల్షియం ఆక్సైడ్ అనగా పొడి సున్నాన్ని కలిపాను. పొడి సున్నాన్ని కలిపినప్పుడు ఏం తయారవుతుంది అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనగా సున్నపు నీరు. సున్నపు నీరు అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. అయితే ఆ సున్నపు నీటిని ఈ విధంగా ఇదేమో పొడి సున్నాన్ని నీటిలో కలిపినప్పుడు సున్నపు నీరు ఏర్పడుతుంది. ఆ సున్నపు నీటిని కొద్దిసేపు కదల్చకుండా స్థిరంగా ఉంచినప్పుడు ఆ సున్నపు నీటి యొక్క పైభాగాన ఎటువంటి రంగు లేనటువంటి ద్రవం. సున్నపు నీటి యొక్క పైభాగాన ఎటువంటి రంగు లేనటువంటి ద్రవం అనేది తేరుతుంది. ఎటువంటి రంగు లేనటువంటి ఆ ద్రవాన్ని మనం ఏమంటామంటే సున్నపు తేట అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఆ సున్నపు తేట అనేటువంటి దాని యొక్క ఫార్ములా కూడా కాల్షియం హైడ్రాక్సైడే అని అంటున్నాం. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనగా సున్నపు తేట గుండా CO2 వాయువును పంపిస్తే సున్నపు తేట అని అంటున్నాం. ఈ సున్నపు తేట గుండా SCaOH టేకన్ ట్వైస్ ఈ సున్నపు తేట గుండా CO2 వాయువును పంపించినట్లయితే ఆ సున్నపు తేట అనేది పాలవలే తెల్లగా మారుతుంది. CaCO3 కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2O అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది అన్నట్టు. ఇదేంటిది? దాని ఏం పేరు అంటే సున్నపు తేట అని అంటున్నాం. ఇదేమిటి అంటే సున్నపు తేట. ఈ విధంగా ఏర్పడేటువంటి ఈ సున్నపు తేట కూడా CO2 వాయువును పంపినప్పుడు అక్కడ ఏం ఏర్పడుతుంది అంటే కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ ఏదైతే ఉన్నదో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పాటు కావడం వలనే ఆ సున్నపు తేట అనేది పాల వలె తెల్లగా మారుతుంది. సున్నపు తేట గుండా CO2 వాయువును పంపినప్పుడు ఆ సున్నపు తేట అనేది పాల వలె తెల్లగా మారుతుంది. సున్నపు తేట పాల వలె తెల్లగా మార్చే వాయువు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు. సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చడం CO2 వాయువు యొక్క ప్రాథమిక లక్షణం. అయితే సున్నపు తేట అనేది పాల వల్లే తెల్లగా కనిపించడానికి కారణం ఏంటంటే అక్కడ కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పాటు కావడమే. సున్నపు తేట గుండా CO2 వాయువును పంపినప్పుడు ఆ సున్నపు తేట అనేది పాల వల్లే తెల్లగా మారడానికి కారణం అక్కడ కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పాటు కావడమే అన్నట్టు. ఈ చర్యలు కొద్ది వరకు నీరు కూడా ఏర్పాటు కావడం జరుగుతుంది అనంటు. అయితే ఈ సున్నపు తేట పరీక్ష అనేటువంటి ఈ పరీక్ష మనకు 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో భౌతిక మరియు రసాయన మార్పులు అనేటువంటి లెసన్ నందు మనకు కనిపించడం జరుగుతుంది అనంటు. అయితే 6వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు ఈ CO2 వాయువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి. అందుకే నేను ఇక్కడ డిఎస్సి లో CO2 యొక్క పాత్ర, CO2 రోల్ ఇన్ డిఎస్సి అనేటువంటి అంశాన్ని గురించి పలు రకాలుగా ఉన్నటువంటి కొన్ని అంశాలను నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉపయోగపడుతుంది అని అంటున్నాం. CO2 వాయువును గుర్తించేటువంటి పరీక్ష ఏమిటంటే లైమ్ వాటర్ టెస్ట్, సున్నపు తేట పరీక్ష అని అంటున్నాం. ఈ సున్నపు తేట కూడా CO2 వాయువును పంపినప్పుడు ఆ సున్నపు తేట అనేది పాలవలే తెల్లగా మారుతుంది. సున్నపు తేటను పాలవలే తెల్లగా మార్చే ప్రాథమిక గుణం ఏ వాయువుకు ఉంటుందంటే CO2 వాయువుకు ఉండటం జరుగుతుంది. అయితే ఈ సున్నపు తేట పాలవలే తెల్లగా కనిపించడానికి కారణం అక్కడ కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పాటు కావడమే అని అంటున్నాం. అందరూ కూడా MBK DSC క్లాసెస్ అనేటువంటి దానిలో భాగంగా భౌతిక మరియు రసాయన శాస్త్రాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ నెక్స్ట్ విత్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ ఆధారిత బోధన అనేది దీని యొక్క ప్రాథమిక అంశం. ఈ వీడియో తర్వాత డిస్క్రిప్షన్ లో యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా యాప్ కు సంబంధించి ఉన్నటువంటి లింక్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది ఉపయోగపడుతుంది అంటే టెట్ లో కానివ్వండి అదేవిధంగా డిఎస్సీలో కానీ డెఫినెట్ గా ఉపయోగపడుతుంది అనేటువంటి భావించినట్లయితే లింక్ ను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.